చాలా మంది వారి వారి పనులని మొదలు పెడుతూ ఉంటారు, కానీ ఆ పనులు అనేది మొదలు పెట్టగానే ఇలా పూర్తి అవ్వాలి అని తొందరపడుతూ ఉంటారు. తొందరపాటు అనేది ఎంతో మందిలో ఉంటుంది, కానీ ఈ తొందరపాటు వల్లనే మ్యాక్సిమం ఎంతో మంది పనులనేవి పూర్తి కాకుండా అలా మధ్యలోనే ఆగిపోతున్నాయి, లేక విఫలం కూడా అవుతున్నాయి మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో, ఏ పనిని పూర్తి చెయ్యాలి అన్నా సరే ఓర్పు సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ పని ప్రశాంతంగా పూర్తవుతుంది. ఈ తొందరపాటు వల్ల నష్టమే కానీ లాభమేమీ రాదు మిత్రమా, లాభమేమీ ఉండదు. తొందరపాటు అనే దాని వల్ల మనిషిలో టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ పని అవుతుందా అవ్వదా అన్న ఓవర్ థింకింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా ఇవన్నీ రావడం వలన ఆ పని అనేది అర్థం లేకుండా అయిపోతుంది, అర్థం లేకుండా పోతుంది. ఇలా చేయడం వల్ల ఆ పనిలో తొందరపాటు అనేది చూపించడం వలన ఆ పని పూర్తి కాదు, సక్సెస్ కూడా అవ్వదు. ఇటు ఆ పని అస్సలు పూర్తి కాదు, తొందరగా కూడా అది అవ్వదు మిత్రమా. ఆ పని ఏదైతే ఉందో అది తొందరగా కూడా అవ్వదు, ఇటు పూర్తి కూడా కాదు. అసలు ఆ పని అనేది అర్థం లేకుండా అయిపోతుంది మిత్రమా. పుట్టగానే బేబీ అనేవాడు నడవలేడు కదా, అచ్చం ఇలాగే ఇది కూడా. పుట్టగానే ఎలాగైతే నడవడానికి కొంత సమయం అనేది తీసుకుంటారో, అలా కొంత సమయం తీసుకొని క్రమంగా పెరిగే కొద్దీ ఎలాగైతే నడుస్తూ ఉంటారో అచ్చం ఇది కూడా అంతే మిత్రమా. పనిని ప్రారంభించగానే అది సక్సెస్ అవ్వదు మిత్రమా. ఎప్పుడైనా సరే ఇది గుర్తుంచుకో, ఒక పనిని ప్రారంభించగానే అది సక్సెస్ అవ్వదు. దానికి కొంత సమయం అంటూ కావాలి, దానికి ఖచ్చితంగా కొంత సమయం అనేది కావాలి. ఆ తరువాతనే ఆ పని క్రమంగా ముందుకు వెళ్తూ పూర్తి అవుతుంది మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో, కష్టం ఎలాగైనా పడాలి, కష్టం అనేది ఎలాగైనా సరే చేయాల్సిందే. కష్టపడితేనే ఏ పనైనా సరే కంప్లీట్ అవుతుంది, అది కంప్లీట్ అవ్వడం కోసం మనం కష్టపడాల్సిందే. కష్టపడితేనే ఏదైనా సాధ్యం, కష్టం లేకుండా ఏదైనా సరే అసాధ్యం, అది గుర్తుంచుకో. మరి కష్టం అనేది ఎలాగైనా సరే పడాల్సిందే కదా. కొంతకాలం వెయిట్ చెయ్యి, ఓర్పుతో కొంతకాలం వెయిట్ చెయ్యి. నీ కష్టానికి తగ్గ ఫలితం నీకు దక్కుతుంది. నీ కష్టానికి తగ్గ ఫలితం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది మిత్రమా. నీ కష్టానికి తగ్గ ఫలితం అనేది నీకు ఖచ్చితంగా దక్కుతుంది. కనుక తొందరపాటుతో ముందుకు వెళ్ళకు, తొందరపాటుతో ఉండకు. నీలోని తొందరపాటుని తీసేయి, ఓర్పుతో ఉండు. నీ పని అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంతేకాని ఈ తొందరపాటుతో, టెన్షన్తో, ఓవర్ థింకింగ్తో నువ్వే పనిని కూడా చెయ్యకు మిత్రమా. ఎందుకంటే ఇవన్నీ నీలో ఉంచి నువ్వే పనిని మొదలు పెట్టినా సరే అది వ్యర్థమే, అది గుర్తుంచుకో మిత్రమా. నువ్వు ఇవన్నీ నీలో ఉంచుకొని ఏ పని చేసినా సరే అది వ్యర్థమవుతుంది, అది గుర్తుంచుకొని ముందుకు వెళ్ళు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.